హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1K సబ్స్క్రైబర్స్ స్పెషల్ అని చెప్పి నేను ఈరోజు అయితే కేక్ చేస్తున్నాను. అంటే బేసిక్ కేక్ నాకు వచ్చింది అది ఒకటే, అది కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. మా జానుకి కేక్ అంటే చాలా ఇష్టము. బయట బేకరీలో పీసెస్ కొంటూ తింటుంటది అనమాట. సో నేను అప్పుడప్పుడు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బయట కొన్ని కేక్ పీసెస్ కంటే నేను ఇంట్లో చేసిన కేక్ అయితే చాలా ఇష్టంగా తింటది. సో నేనైతే మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తుంటాను అనమాట. నాకైతే మాత్రం పర్సనల్ గా గోధుమ పిండితో చేసిన కేక్ అయితే నచ్చుతుంది. మైదాతో కంటే గోధుమ పిండితో చేసిన కేక్ హెల్దీ కూడా. ఇక్కడ మా చిన్న పాప బొజ్జుందనమాట. ఉయ్యలు ఊపుతున్నాను, అదే సౌండ్ కిరికిర్రని వస్తుంది. ఈ మధ్యన చాలా రోజుల నుంచి అడుగుతుంది కేక్ చేయమని. అలానే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఇది కూడా ఒక స్పెషల్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇప్పుడు గోధుమ పిండితో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ నేను పెట్టిన వీడియోస్ని ఫాలో చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుంటాను అనమాట. ఇది నేను చేసిందే, ఇంట్లో ప్రిపేర్ చేశాను. దీని ప్రాసెస్ ఏంటో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ రెసిపీ అమ్మ చేతి వంట ఛానల్లో చూసి నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడో నేర్చుకున్నాను, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే 1 టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇలా అయితే జల్లించుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం అయితే నేను ఇక్కడ మిక్సీ యూజ్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్ తీసుకున్నాను అనమాట. అంటే నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి దానికి 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. అదైతే ఇలా మెత్తగా పౌడర్లో అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ 2 eggs తీసుకున్నాను. 3 eggs కూడా తీసుకోవచ్చు, కానీ నేను 3 eggs వేసుకుంటే కొంచెం ఎగ్ స్మెల్ లా వస్తుంది. అందుకే 2 eggs అయితే కరెక్ట్ గా ఉంటుంది అనమాట నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి. అలానే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకున్నాను. ఆ తర్వాత వెనిలా ఫుడ్ ఎసెన్స్, ఇది నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను అనమాట. ఇదైతే 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అలానే 1/3 కప్ ఆయిల్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టేశాను కదా, ఇది తీసుకెళ్లి మన డ్రై ఇంగ్రీడియంట్స్ లో వేసుకోవాలన్నమాట. ఇది బాగా విస్కర్ తో అయినా లేదా స్పాచులా ఉంటది కదా, దాంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే 2 ఉన్నాయి, కానీ నాకైతే కన్వీనియంట్ విస్కర్ యూజ్ చేస్తాను అనమాట. సో నేనైతే ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఇలా థిక్ అయిపోయింది. సో నేను అందుకైతే మిల్క్ వేసుకుంటున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఉంటది మిల్క్ అయితే నాకు పట్టింది. సో నేను ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళి కేక్ గిన్నెలో వేసుకుంటాను. నేను ఇదైతే రౌండ్ షేప్ లో తీసుకున్నాను అనమాట. విశాల్ మార్ట్ లో తీసుకున్నాను. దీనికి నేను బటర్ పేపర్ ఏమి అప్లై చేయట్లేదు, జస్ట్ ఇలా డస్టింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మొత్తం గిన్నెకి. ఆ తర్వాత గోధుమ పిండి అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాను. మైదా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నా దగ్గర మైదా అవైలబుల్ గా లేదని అప్పుడైతే గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకున్నాను. మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ట్యాప్ చేసుకోవాలి 2 టైమ్స్ లేదా 3 టైమ్స్. అలా ఉంటే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా వస్తాయి అన్నారు. నేనైతే ఇలానే ట్యాప్ చేశాను, కానీ కేక్ చేసిన తర్వాత అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ లా వచ్చేసాయి, అంటే గ్యాప్ లా వచ్చేసింది. ఈ లోపే నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకొని ప్రీ హీట్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట. నేను కేక్ పెట్టుకోవడానికి నా దగ్గర అయితే స్టాండ్ లేదు. సో ఇదైతే ఇడ్లీ ప్లేట్ అనమాట. ఇది స్టేబుల్ గా ఉంటది. నేను ఇదే యూజ్ చేస్తాను, స్టాండ్ ఏం పెట్టను. స్టాండ్ నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి ఇడ్లీ ప్లేట్ అనేది నేను ఇందులో పెట్టేసి దాని మీద నేను ఆ కేక్ మిక్స్ చేసుకున్న కేక్ గిన్నె అయితే పెట్టేస్తాను. ఇందులో పెట్టేశాక మనము 30 to 40 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అస్సలు కదపకుండా కుక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న బౌల్ అనేది చాలా చిన్నదన్నమాట, అంటే చిన్న కేక్ అవుద్ది. కొంతమంది దగ్గర అయితే చాలా పెద్ద బౌల్స్ అయితే, అంటే పెద్ద షేప్ లో ఉంటది అనమాట. నా దగ్గర అయితే ఈ చిన్నదే ఉంది. మాకైతే ప్రస్తుతానికి చిన్న గిన్నె సరిపోతుంది అప్పుడప్పుడు చేసి తినుకోవడానికి. నాకైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను నేను. 30 మినిట్స్ లో కుక్ అయిపోయింది. 30 మినిట్స్ తర్వాత ఇలా చాక్ పెట్టి చూస్తే మంచిగా నీట్ గా కుక్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాను. ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసేసి కూల్ చేశాను అనమాట. కూల్ చేసిన తర్వాత అయితే కేక్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇది బేసిక్ కేక్ అయితే నేను నేర్చుకున్నాను. తర్వాత ఇంకా క్రీమ్ అప్లై చేసింది,
విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన కేక్ అయితే నేర్చుకోవాలని ఉంది. ఫ్యూచర్లో నా పిల్లలు పెద్ద అయ్యాక చూస్తాను, ట్రై చేస్తాను. అవన్నీ సామాన్లు ఐటమ్స్ అన్నీ తీసుకొని ఒక 15 మినిట్స్ కేక్ అలానే బయటికి తీసి వదిలేసాను. ఇప్పుడైతే కేక్ అయితే బాగా చల్లారిపోయింది. ఇంకా నేను ఇది చుట్టూ ఇలా చాక్తో కట్ చేసుకొని ఇంకైతే ఒక ప్లేట్లో తిప్పేశాను అనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇలా గట్టిగా కొడితే కేక్ అయితే మంచిగా వచ్చేసింది. అప్పటికే మా జాను వెయిటింగ్, ఎప్పుడు కేక్ అయిపోతే కట్ చేసేసి వేగంగా తినేద్దామని చెప్పి వెయిట్ చేస్తుంది. కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చిన్న కేకే కానీ క్యూట్గా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ కూడా బాగుంది. నాకైతే ఈ గోధుమ పిండితో చేసిన కేక్ అయితే చాలా ఇష్టం. మైదాతో చేశాను ఒకసారి, కానీ నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత గోధుమ పిండితో చేశాను. అప్పటి నుంచి ఇంకా గోధుమ పిండితోనే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు కేక్ చేసినా గోధుమ పిండితోనే చేస్తాను. మా ఆయనకి ఎంత బద్ధకం అంటే కేక్ కట్ చేద్దాం, వీడియో తీద్దాం రా అంటే నేను రాను, వాళ్ళు ఎవరు రెడీ అవుతారు అనేసి అయితే రాలేదనమాట. ఇంకా నేను మా జానుయే కేక్ కట్ చేసి మా ఇద్దరం తినిపించుకొని తినేసాము. మా జాను అయితే చాలా ఎక్సైట్ అయ్యింది. ఇంకా కేక్ చెప్పాను కదా, కేక్లో అయితే చిన్నగా గ్యాప్ వచ్చేసింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్మూత్గా వచ్చింది కేక్ మాత్రం. ఇదన్నమాట 1K సబ్స్క్రైబర్ స్పెషల్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలానే ఏమైనా కేక్లో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసుంటే కామెంట్ చేసి చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.